సందీప్ గారు మీతో మాట్లాడే ముందు ఒక్కసారి నేను టాప్ 11 యుఎస్ కంపెనీస్ ఏ రకంగా మన ఇండియన్స్కి H1B వీసాలకి ఎంకరేజ్ చేస్తుంది అనేది చూద్దాం. టాప్ 11 యుఎస్ కంపెనీస్ ఇంక్రీజింగ్ H1B వీసా అప్రూవల్స్ ఇన్ 24-25. ఒక్కసారి I'll just read out real fast. Amazon Com Services, JP Morgan Chase, Microsoft, Apple, Meta Platforms, Cisco Systems, Tata Consultancy, Visa Tech, Amazon Web Services which is AWS, General Motors and Amazon Data Service. ఇక్కడ మనం ఆ సంఖ్యలో చూసుకుంటే 9,000 నుంచి 10,000, 1,700 నుంచి 2,500, 4,700 నుంచి 5,000 మనం ఇంక్రీజ్ మొత్తం ఇక్కడ చూస్తున్నాం ఏ రకంగా ఇంక్రీజ్ చేస్తూ వస్తుందో. బికాజ్ ఎవ్రీబడి నోస్ బిసైడ్స్ ద టాలెంట్, ఇఫ్ సంబడి హైర్స్ అన్ ఇండియన్ employee, somebody sponsors an H1B or hire them in H1B, సో వాళ్ళ టాలెంట్ ఏ రకంగా ఉంది, వాళ్ళ పనిలో నిబద్ధత ఏంటి, ఎందుకు బయట కంపెనీస్ కానీ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇండియన్స్ని హైర్ చేసుకోవడానికి ఎందుకు మొగ్గు చూపుతాయి అనేది చాలా ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు దానికి చెక్ పెట్టడానికే ట్రంప్ తీసుకున్న నిర్ణయం. ఆయన ఈ ప్రోక్లమేషన్ ఆర్డర్ తర్వాత ఆయన మాట్లాడిన కమెంట్స్లో కూడా మనం చూసాం. PCR, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఒక్కసారి అది ప్లే చేయండి. ఇప్పుడు కాకపోతే దట్ కమింగ్ ఫ్యూ మినిట్స్ యూ ప్లే దట్. యూ సెడ్ దట్ ఇట్స్ ఆన్ అ నేషనల్ ఇంట్రెస్ట్. ఇక్కడ అమెరికన్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఫస్ట్ ఒక అవకాశం ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కంపెనీస్ అలాగే ఈ టాలెంట్ ఎవరైతే ఉందో వాళ్ళని మేము ఆపడానికి మేము అసలు ఇక్కడ ఇష్టపడట్లేదు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ ఎవరైతే ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు అనేదే ప్రధానంగా ఇక్కడ మనకున్న ప్రశ్న. రైట్. సో ఇంపాక్ట్ తెలుగు పాపులేషన్ మీద ఏ రకంగా ఉంటుంది, స్టూడెంట్స్ మీద, H1B సీకర్స్ మీద ఏ రకంగా ఉంటుంది? సందీప్ గారు థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ కమింగ్ యూ బిట్ లేట్. యా, సో ఎలా ఉంటుంది సార్ ఇది? మీరు యు ఆర్ గ్లోబల్ తెలుగు ఐటీ కౌన్సిల్ మీరు హెడ్ చేస్తూ ఉన్నారు. దీని ఇంపాక్ట్, సో భారతీయులు అనగానే ఓవరాల్గా ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే, సెకండ్ది ఎక్కువ సంఖ్యలో అమెరికా వెళ్ళే వాళ్ళలో మన తెలుగు వాళ్ళు తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువ ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ప్లీజ్ లెట్ మీ నో దట్ వాట్ ఈస్ ద నెట్ ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు మనము నంబర్స్ చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ముగ్గురు ఇంటర్నేషనల్ టెక్నోక్రాట్స్లో ఒకరు ఇండియన్ ఉంటారు, ప్రతి ముగ్గురు ఇండియన్ టెక్నోక్రాట్స్లో ఒకరు తెలుగు వారు ఉంటారని. సో మెజారిటీ ఆఫ్ టెక్నోక్రాట్ కమ్యూనిటీ మనం చూసుకున్నట్టయితే అది పెద్ద ఎత్తున తెలుగువారు పెద్ద ఎత్తున ఉంటారు అనేటువంటిది అది అందరికి కూడా తెలిసినటువంటి సత్యం. అయితే రవీందర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా అది ఈగో పరంగా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి ఈ డెసిషన్ తీసుకోవడము, అదేవిధంగా ఈ ప్రొక్లమేషన్కి నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి, సో డెఫినెట్గా కూడా అది డిలే అవుతుంది. మాల్విక గారు చెప్పినట్టు అది రెండు డిఫరెన్స్ ఆవిడ కూడా చెప్పినుండే. కాకపోతే పెద్ద ఇంపాక్ట్ అన్నది మనకి తెలుగు వారి పైన ఏదన్నా ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటే అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది అనేటువంటిది వాస్తవం. దాంతోపాటు అంటే కమ్యూనిటీ అంతా కూడా మెయిన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నటువంటి H1B హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున వాళ్ళు పానిక్ అవుతున్నారు అనేటువంటిది నిన్నటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. అంటే మా యొక్క డిఫరెంట్ చాప్టర్స్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ప్లాన్డ్ లీవ్ పైన ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు H1B హోల్డర్స్. సో వాళ్ళు కూడా అసలు ఎప్పటి నుండి ఇది ఇంపాక్ట్ ఉంటుంది, ఎప్పటి నుంచి మేము వెళ్ళాలి, ఎంత పే చేయాలి, ఇప్పటిదాకా మాల్విక గారు కూడా అంటే ఎక్కడ కట్టాలి అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చినారు. సో డెఫినెట్గా కూడా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇండస్ట్రీ అంతా కూడా పానిక్ అయిందని చెప్పొచ్చు. సో దాంతోపాటు రియలిస్టిక్గా మనం ప్రాక్టికల్గా చూసుకున్నట్టు అయితే ఒక ఎంప్లాయీకి అంటే వాళ్ళ పేరోల్ కూడా స్టార్ట్ అవ్వకన్నా ముందు అంటే ఈ యొక్క $1,00,000 పెద్ద ఎత్తున వీసా ఫీజ్ కోసమే కట్టడము లేకపోతే ఫీజ్ పరంగా కట్టడము అన్నది డెఫినెట్గా అదొక పెద్ద అబ్స్టికల్ లాగా మనం అనుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇప్పటిదాకా స్టాట్స్ చెప్పారు సార్, ఏంటంటే అంటే మన టాలెంట్కి ఉండేటువంటి స్టాట్స్ రిపోర్ట్ చూపెట్టినారు. ఒక్కొక్క కంపెనీ ఎంతెంత మందిని హైర్ చేసుకుంటుంది అనేటువంటి విషయం. సో ఆబ్వియస్గా కూడా ఇండియాలో ఉండేటువంటి టాలెంట్ని మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా కంపేర్ చేసేటువంటి సిచ్యువేషన్ ఏ కంట్రీకి కూడా లేదు. నేను ఇప్పటివరకు అంటే ఆల్మోస్ట్ WTITC వర్క్ చేసేది 70+ కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇండియన్ టాలెంట్ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ అవుట్కమ్ వాళ్ళకు వస్తుంది అని కంపెనీస్కి తెలుసు.
దాంతో పాటు హార్డ్ వర్కింగ్ టాలెంట్ అని ప్రపంచానికి డెఫినెట్ గా కూడా ఇండియన్ టాలెంట్ పైన ఒక నమ్మకం ఉంది. అయితే ఇమీడియట్ గా ఇదేదో అంటే డెసిషన్ పెట్టేసేసి ఓవర్ నైట్ లో మీరు వచ్చేసేయాలి బ్యాక్ అనేటువంటి ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ అని అయితే డెఫినెట్ గా కూడా ఓకే, లెట్స్ హోప్ సార్. సో మీరు చెప్పినట్టుగా, సో హోప్ ఇట్ ఈస్ నాట్ దట్ వీ జస్ట్ బ్లో అవర్ ఓన్ ట్రంపెట్స్, అలా కాదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఆన్ ద పేపర్, బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది మీరు గట్టిగా చెప్తున్నారు. ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ అసోసియేషన్ ఫర్ వాళ్ళకన్నా, అంటే మీరు ఇంతకుముందు చెప్పారు H1 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక మాలవిక గారు మీరు చెప్పినట్టున్నారా, సో రవీందర్ గారు, సో ఒక అసోసియేషన్ ఒక బాడీ లాంటిది ఏది లేదు రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి, మరి వీళ్ళకు ఉంటుందా, వీళ్ళకు కూడా అలాంటి పరిస్థితేనా? ఒక్కసారి గ్రాఫిక్ ప్లేట్ చూద్దాం, దాన్ని ఎలాబొరేటివ్గా చర్చిద్దాం. లెట్స్ ప్లే ద నెక్స్ట్ ప్లేట్. సో H1B వీసా ఫీజ్, దీంట్లో ఏమన్నా మార్పు ఉండబోతుందా అనే క్వశ్చన్ కూడా ఉంది. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో, విచ్ ఇస్ లైక్ $100,000 $1,00,000, దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న సంఖ్యలో అనపడచ్చు. కానీ దీంట్లో కూడా క్లారిటీ అవసరం. మనకి 2 రకాల వీసా ప్రాసెసింగ్ ఉంటుంది అమెరికాలో. ఒకటి నార్మల్ H1B ప్రాసెస్ అయితే, ఇంకోటి ప్రీమియం విచ్ ఇస్ $2,800గా కనిపిస్తుంది. దాంట్లో అన్నీ ఒకసారి డైసెక్ట్ చేసుకుంటే, ఒకసారి బేసిక్ ఫైలింగ్ ఫీజ్ అని, ACWIA ఫీజ్ అని, అలాగే USCIS ఫీజ్ అని, యుఎస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కి సంబంధించింది, అలాగే అసైలం ప్రోగ్రామ్ ఫీ అని, అలాగే ప్రీమియం ప్రోగ్రామ్ ప్రాసెసింగ్ ఫీజ్కి $2,800. ఇది మొత్తం చూసుకుంటే కనుక నార్మల్ ప్రాసెస్లో $2,020-$30 ఉంటే, ప్రీమియం ప్రాసెసింగ్కి $2,800గా ఇంతకు ముందు ఉంది. దీంట్లో కూడా ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయా ఒక్కసారి మాట్లాడదాం. ఎస్ సందీప్ గారు. వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్, బట్ టైం కన్స్టెంట్ ఉంది. ఎస్ సందీప్ గారు. డెఫినెట్ గా సార్, అంటే ఇవి చూసుకున్నప్పుడు ఆబ్వియస్ గా కూడా ఇప్పటిదాకా రవీందర్ అన్న చెప్పినట్టు మల్టిపుల్ స్పెక్యులేషన్స్ అన్నవి ఉన్నాయి. కాకపోతే ఒకటి, మన టాలెంట్ ని మనం చూసుకున్నప్పుడు ఇండియన్ టాలెంట్ ఏదైతే 72% ఇప్పటిదాకానే మీరు చెప్పినారు, ఆ 72% పెద్ద ఎత్తున టాలెంట్ మనది ఉందో, అక్కడెక్కడ కూడా అంటే కంపెనీస్ ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి ఓవర్ నైట్ లో చేంజ్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదని మనం చెప్పొచ్చు. దాంతో పాటు ఇంకోటి, మనము ఇప్పటి వరకు అంటే మేజర్గా మన ఇక్కడ ఉండేటువంటి ఎందుకు ప్యానిక్ ఎక్కువ అవుతున్నారు అంటే, ఐటీ ఎంప్లాయీస్ కి ప్రతి ఒక్కరికి కూడా ఒక 3 ఇంపార్టెంట్ డ్రీమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఉంటుంది. అంటే ఆ డ్రీమ్స్లలో ఒకటి ఏంటిదంటే ఆన్ సైట్ ఆపర్చునిటీ. ఆన్ సైట్ ఆపర్చునిటీ అన్నది H1B వీసాతోని పెద్ద ఎత్తున, అంటే బయటికి వెళ్ళేసేసి ముఖ్యంగా ఫస్ట్ వరల్డ్ కంట్రీ లైక్ యుఎస్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన మెజారిటీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్లో ఉంటుంది.